హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత మా హస్బెండ్ చికెన్ దమ్ బిర్యానీ చేయమని చికెను బాస్మతి రైస్ మసాలాలు తీసుకొచ్చాడండి. ఇంకా ఇక్కడ నేను ఏం ఆలోచిస్తున్నా అంటే ఇక దమ్ బిర్యానీ కాకుండా డిఫరెంట్గా చేయాలని అనుకున్నానండి. నాకు 3-4 టైప్స్ వస్తాయండి నాకు బిర్యానీ చేయడానికి. ఈసారి పిండి పెట్టి అలా దమ్ కాకుండా డిఫరెంట్గా చేయాలని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇంకా 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇంకా ఈ 3 గ్లాసులు బియ్యం తీసుకున్నా కదండి, ఇవి కడుక్కొని ఇంకా నేను ఒక 20-30 మినిట్స్ వరకు నానబెట్టేసుకుంటాను. మనం ఎంతసేపు నానబెట్టుకుంటే మనకు రైస్ అంత తొందరగా కుక్ అవుతుందండి. ఇంకా మనం ఒక 70% వరకు ఉడికించుకోవాలండి. నేను ఇంకా ఇక్కడ నానబెట్టేస్తున్నాను కడిగేసి. ఇంక ఈ మసాలాన్ని మనం మిక్సీకి పట్టాలండి. కొన్నేమో ఆకులు ఉన్నాయి కదండి, అవన్నీ డ్రై రోస్ట్ చేసేసి ఫస్ట్ ఆ లీవ్స్ అన్నీ బిర్యానీ ఆకులు ఉన్నాయి కదండి, అవన్నీ మిక్స్ కట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. నేను దాంట్లోకి యాలకుల పౌడర్ కూడా వేసేసుకొని పెట్టుకుంటానండి. నేను ఇంకా ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసి అనేది నేను షార్ట్లో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను రైస్ కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా దానిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు ఉంచేసుకుని తర్వాతకు ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత ఇంకా చికెన్ ఉంది కానీ చికెన్ కూడా వాష్ చేద్దామని చెప్పేసి ఇంకా నేను చికెన్ తీసుకొని కట్ చేశానండి. అంటే అది గట్టిగా ముడి వేశానండి, అందుకే తీసేసి ఇంకా దాంట్లో వేసి కట్ చేసుకుని దాంట్లో వేసి నీట్గా వాష్ చేసుకోండి. స్మెల్ వచ్చేసాయండి. మనము చికెన్ ఒక 6-7 టైమ్స్ కడుక్కోవాలండి. నాకు చికెన్ కానీ మటన్ కానీ నేను ఎక్కువసార్లు కడుగుతానండి. నాకు కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.